మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ కోసం మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎంతో కృషి చేశారు. హాల్టింగ్ ఏర్పాటు చేయాలంటూ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ అనేకసార్లు కేంద్రాన్ని కోరారు. లోక్సభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లాలోని రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ వంశీకృష్ణ కృషితో మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ కు చర్యలు తీసుకున్నారు రైల్వే శాఖ అధికారులు. చాలా మంది ఎందుకంటే నాగ్పూర్ పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా చాలా మంది కార్లో పోతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత 100% రైల్వే మినిస్టర్ గారు కూడా తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు రైల్వే మినిస్టర్ గారు కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా. అన్న, మీకు ఇంకొక కోరిక, ఎందుకంటే ఇక్కడ అండర్ పాస్ ఉంది, చాలా మంది విద్యార్థులు పోవాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ఎఫ్ఓబి కూడా ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని, ఎందుకంటే అక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, ఇక్కడికైనా అక్కడ పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కంపల్సరీ కావాలన్నా మంచిర్యాలకు ఇది ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడికైనా ఇక్కడ స్టూడెంట్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు తీసుకుపోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండర్ పాస్లో వాటర్ వచ్చి అక్కడ పోవాలనగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసానికి ఇది శాంక్షన్ చేయాలని కేంద్ర మంత్రివర్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు. కంపల్సరీ ఇది చేయాలని కోరుతూ ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ సార్. వి రిక్వెస్ట్ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు టు అడ్రస్ ద గ్యాదరింగ్. అంజిరెడ్డి గారికి, మంత్రివర్యులు వివేక్ గారికి, మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, రైల్వే అథారిటీ మెంబర్స్ అందరికీ, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మంచిర్యాల్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలకెళ్ళి ఏదైతే రిక్వెస్ట్లు ఉండేనో రైల్వే స్టాపేజ్ రిక్వెస్ట్ గురించి, యాక్చువల్లీ ఢిల్లీ పోగానే చాలామంది నేను కాకా వెంకటస్వామి గారి మన్వాణి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోగానే వారు నిజంగా నాకు చాలా ఆనందం కలిగేలాగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి అందరూ గుర్తు చేసుకున్నారు, కాకా గారు ఎట్లయితే పెద్దపల్లికి సేవలు అందించినారో అదేవిధంగా నాకు ఆశీర్వాదం ఇచ్చి మీరందరూ నాకు పార్లమెంట్ పంపితే, వివేక్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి అజ్నీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అనేక రైల్వే హాల్ట్లు చేపించి